ఇక్కడ 460 472 సార్. 472 ఈరోజు ప్రజెంట్ ఎంత? 444 సార్. మీల్స్ టేకెన్ 440. 100% తింటారంతా బాగానే. ఎవరన్నా ఉన్నారండి మీల్స్ ఇన్ఛార్జ్, ఎండిఎంకి ఇన్ఛార్జ్? అంటే నేను చూసుకుంటాను, ఒక రోజు ఒక సబ్జెక్ట్ కమిటీ ఉంటారు కదా, రోజుకొకరిని టీచర్ మీరే చూసుకుంటా ఉంటారా? ఒక రోజు సబ్జెక్ట్ వైజ్ చేస్తాం. అవును, మండే ఒకరు, ట్యూస్డే ఒకరు, సాటర్డే వరకు. పిల్లలు అంతా బాగానే తింటున్నారు. ఈ కొత్త మెనూ బాగానే ఉంది. ఈ 5 రోజుల నుంచి బాగుంది. ఒకే ఒక ప్రాబ్లం ఏమంటే రైస్ ముద్ద అయిపోతుంది సార్, అది ఒక సమస్య. అదేలేండి. అంటే మామూలు వైట్ రైస్ అప్పుడే ముద్ద అవుతుందా? వైట్ రైస్కే కొంచెం నీళ్లు కొద్దిగా తగ్గించుకొని. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మనం గంజి ఉంచకూడదు, అదొక ప్రాబ్లం. కాబట్టి ఆ కెనల్స్ కలుపుతాం కాబట్టి గంజి ఉంచితే అంతా వెళ్ళిపోతాయి కాబట్టి అదొక ప్రాబ్లం. మేము ఎప్పుడన్నా ఈ పులిహోర అన్నం ఉన్నప్పుడు కొంచెం వన్ సైడ్లో ఇంకేం చేయలేము, అది కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టి కలుపుతారు కదా. కొంతమంది పులిహోర అన్నము బై కుకింగ్లోనే చేసేస్తారు కొన్ని దగ్గరలో. అట్లాంటి వాళ్ళకు గంజి ఉంచే పని లేదు, అదొకటి చిన్న ప్రాబ్లం. పిల్లలు అంతా ఫుల్ బాగానే తింటారండి. ఎగ్స్ బాగానే ఉన్నాయి, సైజు 50 grams ఉంటాయి అన్నీ. ఓకే, పిల్లలతో మాట్లాడు. ఈరోజు మీ స్కూల్కు మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఓ గారు, ఎంఈఓ గారు, ఫుడ్ కమిషన్ చైర్మన్, నేను అందరం వచ్చాం మిమ్మల్ని చూడడానికి. బాగున్నారంతా? నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. మీరు తినే మిడ్ డే మీల్స్ మీద మేము పనిచేస్తాం. సరిగా ఉందా లేదా, మెనూలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాం అన్నమాట. బాగున్నాయి ఇక్కడ భోజనాలు? అందరు తింటున్నారా? హ్యాపీనా? ఇప్పుడు మెనూ 1వ తేదీ నుంచి మార్చారు, కొంచెం వైట్ రైస్ ఎక్కువ ఇస్తూ ఉన్నారు. బాగుందా? గతంలో 6 రోజులు 6 రకాల భోజనాలు వచ్చేటివి, ఒక్క ఫ్రైడే మాత్రమే వైట్ రైస్ ఆకుకూర పప్పు వచ్చేది. మిగతా టైంలో అన్నింటిలో కూడా డిఫరెంట్ పులిహోర అన్నము, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, అలాగే వెజిటబుల్ బిర్యానీ టైప్ ఒకటి అట్లా వచ్చేటి కదా. ఇది బాగుందా? అది బాగుందా? ఇదే బాగుందా? ఇది బాగుందనే ప్రభుత్వము డివిజన్స్ 4 డివిజన్స్ చేసి మన రాయలసీమ డివిజన్కు ఈ టైప్ మెనూ పెట్టారు. అట్లా ఏపీ స్టేట్ అంతా 4 రకాలుగా విభజించి 4 రకాలుగా పెట్టారనమాట. ఇక్కడ మనము ఇప్పుడు ట్రయల్ చూస్తున్నారు. మీరంతా మీ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఫ్యూచర్లో అది మళ్ళీ ఏదైనా ఉంటే చేర్పులు మార్పులు చేస్తారు. ఈరోజు సాంబారు అన్నం బాగుందా? సాంబార్ బాగా చేస్తున్నారండి. నేను ఒక 2-3 దగ్గర తిన్నాను, చాలా బాగా చేస్తున్నారు. సాంబార్ అన్నం అందరికీ ఇష్టమేనా? నిన్న పులిహోర అన్నం బాగానే ఉందా? పోయిన సంవత్సరం 576 మార్కులు వచ్చాయి, హైయెస్ట్ మార్క్స్ ఇక్కడ. ఈసారి క్రాస్ చేస్తారా? ఉన్నారా గట్టోళ్ళు? ఒక ప్రభుత్వ స్కూల్లో 576 మార్కులు రావడం అంటే ఆషామాషి కాదు. టీచర్లు ఎంతో కష్టపడి ఇష్టంగా వాళ్ళు చదువు చెప్పి మిమ్మల్ని అందరినీ సాధితేనే మీకు ఆ మార్కులు వస్తాయి. అర్థమవుతా ఉందా? కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోవాలా. ఒక ప్రైవేట్ స్కూల్ వాళ్ళు 570, 580 వచ్చినాయంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి హంగామా చేస్తారు. మన దగ్గర స్టార్ట్ అయింది ఇక ఒక 3-4 ఏళ్ళ నుంచి వాళ్ళకు పోటీగా బ్రహ్మాండమైన మార్క్స్ తెప్పగలుగుతూ ఉన్నారు. 595 ఇట్లా 596 అట్లా కూడా మన జెడ్పీ హై స్కూల్స్లో వస్తూ ఉన్నాయి. ఈసారి మంచి మార్కులు రావాలి. ఈ మండలంలో, ఈ కాన్స్టిట్యున్సీలో టాపర్గా మీరు నిలబడాలి. స్కూల్ నిలబడుతుందా? అది ఒక అచీవ్మెంట్, అది ఒక ప్రౌడ్. ఇక్కడ పనిచేసే టీచర్స్కు, మీ హెడ్ మాస్టర్కు, డిఓ గారికి, మీ ఎంఈఓ గారికి, అందరికీ కూడా ఒక ప్రౌడ్. మా స్కూలు, మేము చదువులు చెప్తే మా పిల్లలకి ఇన్ని మార్క్స్ వచ్చినాయని మీ టీచర్లకు అదంతా ఒక గర్వకారణం అనమాట. మీరిచ్చే గిఫ్ట్ అదే, మీ టీచర్స్కు మీరిచ్చే గిఫ్ట్ అదే. అందరూ అనుకుంటా ఉంటారు ఉపాధ్యాయులకు పని తక్కువ, 223 రోజులే నెలకు సంవత్సరానికి పనిచేసేది, మిగతా రోజులన్నీ సెలవులు అని. కానీ కష్టం అంతా ఉపాధ్యాయులదే, మీకు తెలియదు. అది కష్టం అంతా ఉపాధ్యాయులదే. వాళ్ళు ఆఫీసులలో పెద్ద పెద్ద ఆఫీసర్లు హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చొని పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ బీఈడీలో ఒక లెసన్ ఉంది. బీఈడీ ట్రైనింగ్లో రోమింగ్ చేస్తూ సబ్జెక్ట్ చెప్పాలా, కూర్చోకూడదు. అట్లాంటి కఠినమైన ఉంటాయన్నమాట. చాక్ పీస్ పిండి అంతా ముక్కులేకపోతూ ఉంటుంది. బీపీలు, షుగర్లు వస్తాయి టీచర్లకు. ఎందుకంటే మీరు మాట వినరు, మిమ్మల్ని తిట్టాలా, అరసాలా, కొట్టాలా. చూసారా? అందరేమో ఇంకోటి అనుకుంటారు, కానీ టీచర్ల కష్టం ఎవరికి ఉండదు. అది చాలా అదృష్టం ఉండాలా ఆ వృత్తి చేయాలంటే.
అదే అట్ ద సేమ్ టైం మీరు కూడా కోఆపరేట్ చేసి గౌరవించి, మనం దేవుని తర్వాత 2 చేతులు దండం పెట్టి తల్లిదండ్రులు కూడా పెట్టాం, ఒక ఉపాధ్యాయుడికి ఉపాధ్యాయురాలకి పెడతాం. అవునా? అవునా కదా? కరెక్టా? పెడుతున్నారు, విష్ చేస్తున్నారా మీరు మీ టీచర్స్ను? ఎంతమంది మీ అమ్మకు మీ నాన్నకు 2 చేతులు దండం పెడతా ఉన్నారు? చేతులు ఎవరు పెట్టాం, ఎందుకంటే వాళ్ళతో క్లోజ్గా ఉంటాం, అంత ఉండదు. దేవునికి పెడతాం, స్కూల్కి వచ్చినాక టీచర్స్కి పెడతాం. అంటే అంత గొప్ప స్థానం ఇచ్చింది ఈ మనకు. అవునా? ఉపాధ్యాయ వృత్తి అనేది. అందుకు టీచర్ చెప్పేటి బాగా వినాలా, శ్రద్ధగా వినాలా, చాలా అవపోసన పట్టాలా, అవి కసిగా ఇష్టంగా చదవాలా. చదివితేనే మీ భవిష్యత్తు. ఏమాత్రం మీరు నెగ్లెక్ట్ చేసి బాయ్స్ ఈ సైకిల్ వేసుకొని వాళ్ళట్ట, మీరు టీవీ సీరియల్ చూసుకుంటా మీరు ఇట్ట తిరిగినారంటే పోతారు పొరకలు వేసుకొని. కాబట్టి బాగా చదవండి. మంచి టైం ఇది, మీకు మంచి చదువుకునే సమయం ఇది. మీకు ప్రభుత్వం అన్నీ కల్పిస్తూ ఉంది, బుక్స్, క్లోత్స్ అండ్ షూస్, మీకు బ్యాగ్స్, డిజిటల్ టీవీస్, ఇంత మంచి స్కూలు. మా కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లుండేది తెలుసా? పెంకులు స్కూల్ పడతా ఉంటాయి కింద పెచ్చులుడి నెత్తి మీద, అట్లుండేటివి. ఈరోజు చూడండి, మీకు ఇంత మంచి భవనాలు, మంచి గ్రౌండ్, ఇంకా డోనర్స్ ఎవరన్నా వచ్చే చైర్స్ గీర్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా మా 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 ఊర్లో ప్రభుత్వ స్కూల్ బాగుండాలనే కోరిక ఇక్కడ నివసించే ప్రజలకైతేనేంటి, ఇక్కడ పనిచేసే వాళ్ళకైతేనేంటి, మా పిల్లలు మా స్కూలు బాగుండాలనే ఒక సెల్ఫిష్నెస్. అది ఆ ఫ్యాషన్ ఉంటేనే అది ఒక రైట్లో ఉంటుంది. ఓకేనా? బాగా చదువుకోవాలి, బాగా ఇక్కడ మధ్యాహ్నం పూట భోజనం చేయాలి, మంచిగా ఉండాలి. మీకు చిన్న చిన్న కెనల్స్ ఇచ్చారు, రైస్ ఇచ్చారు, చూసారా? పెట్టుకోండి నోట్లో. మనం మిడ్ డే మీల్ పెడతాం కదా, దాంట్లో ఉంటాయి, అందుకే సార్ ఇచ్చారు. కొంచెం గట్టిగా ఉంటాయి, కొద్దిసేపు బుగ్గన పెట్టుకుంటే కన్నా మెత్తగా అయిపోతాయి. పోర్టిఫైడ్ కెనల్స్ అంటారు వీటిని, పోర్టిఫైడ్ రైస్ అంటారు. కానీ ఇవి రైస్ కాదు. మనం రైతు పండించిన పంటల నుంచి వచ్చిన వడ్ల నుంచి వచ్చిన బియ్యం కాదు, ఒక మనిషి తయారు చేసిన పదార్థం. ఇది 5 mm లెంగ్త్, 2.5 mm వెడ్త్ ఉంటుంది, బియ్యం ఆకారంలో తయారు చేస్తారు. ఇవి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యం పొడితో తయారు చేసిన పదార్థం. ఇది మన 50 kg బ్యాగ్లో మనకు ఇస్తారు కదా రైస్ బ్యాగ్, ఆ రైస్ బ్యాగ్ 50 kg బ్యాగ్లో 500 గ్రాములు కలుపుతారు, కిలోకు 10 grams వస్తాయి. ఇవి కడిగినప్పుడు కొద్దిగా తేలుతాయి లైట్గా. అందుకు అప్పుడు అందరూ కూడా ప్లాస్టిక్ రైస్, రబ్బర్ బియ్యం అని ఏమేమో అపోహలు పడ్డారు. కాదు, ఇవి పోర్టిఫైడ్ కెనల్స్, చాలా మంచివి ఇవి. ఈ కెనల్స్, ఈ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ గుర్తుపెట్టుకోండి. పోర్టిఫైడ్ రైస్లో ఉండే విటమిన్స్ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. అర్థమవుతా ఉందా? ఇవి 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 కరిగిపోతుంది, మెతుకులాగా చేతికి దొరకదు, అన్నంలాగా దొరకదు, గంజిలో కరిగిపోతుంది. కాబట్టి గంజి వంచొద్దు అంటాం. గంజి వంచకపోవడం వల్ల కొన్ని కొత్త బియ్యం వచ్చినప్పుడు కొంచెం ముద్ద అవుతుంది అన్నం, దానివల్ల ఇబ్బంది అవుతుంది, తినలేరు. అయినా కానీ ముద్దైనా మనం రాగి సంగటి చేసుకొని తింటాం కదా. తిన్నారా రాగి సంగటి ఎప్పుడన్నా? మరి ఇప్పుడు కడుపులో పోయినాక అన్ని ముద్దే అయిపోతుంది. మనం నమిలి తిన్నామంటే ఆటోమేటిక్గా ముద్ద అవుతుంది. కాబట్టి మెత్తగైనా ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి మీరు అందరూ కూడా అట్లా అనుకోకండి. అట్లా ఒకవేళ గంజి ఉంచితే పొడి అవుతుంది, కానీ గంజి ఉంచితే ఆ గంజిలో అంతా ఈ విటమిన్స్ అన్ని వెళ్ళిపోతాయి. ప్రభుత్వం అనుకునే ఆశయం నెరవేరదు. కాబట్టి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందామా? ఇప్పుడు విటమిన్స్ ఇస్తా ఉన్నాము, వాటి వల్ల ఏంటి మనకు మేలు? అందరూ బాగా స్ట్రైట్ కూర్చోండి. వెరీ గుడ్. మీరు అట్లా స్ట్రైట్ కూర్చోవడానికి ఏంటి దోహదం చేస్తుంది? ఆ బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది, ఆ బ్యాక్ బోను గట్టిపడుతుంది బాగా. ఓకే, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. హిమోగ్లోబిన్ శాతం మీకు బాగా పెరగాలనే మీకు చిక్కీలు ఇస్తూ ఉంది ప్రభుత్వం. ఓకే, దీంట్లో కూడా హిమోగ్లోబిన్ శాతం పెరిగే ఐరన్ ఉంది. విటమిన్ B12, మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, మీ బోన్స్ బాగా గట్టిపడతాయి, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఈ 4 లాభాలు ఉన్నాయి. పెద్దవాళ్ళకైతే మోకాల నొప్పులన్నీ తగ్గుతాయి మంచిగా, అంటే ఎముకలు బాగా పటుత్వంగా తయారవుతాయి. ఎందుకు పెద్దవాళ్ళ గురించి చెప్తున్నానంటే ఇంట్లో ఇచ్చే బియ్యంలో కూడా ఇవి కలుపుతా ఉన్నారు 1 year నుంచి. మీకు MDM మధ్యాహ్న భోజన పథకంలో మిడ్ డే మీల్స్లో 5 years నుంచి ఇస్తూ ఉన్నారు. 1 year నుంచి వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ PDS, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఫ్రీ బియ్యంలో కూడా ఈ పోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతా ఉన్నారు. మీ ఇంట్లో వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే మనం ఫ్రీ బియ్యం వండుకుంటాం కదా ఇంట్లో,
అవి గంజి వంచకూడదు. మీ మమ్మీకి చెప్పండి, వాళ్ళు తెలుసో తెలియక గంజి ఉంచుతారు. గంజి ఉంచకూడదు, మాకు ఒకసారి చెప్పారు, దాంట్లో విటమిన్స్ అన్ని వెళ్ళిపోతాయంట, గంజి ఉంచకండి, ఇట్లా ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ఉంటుంది, దానివల్ల బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, ఇవన్నీ చెప్పారు, మీరు గంజి ఉంచకండి అని చెప్పాలి. ఓకేనా? అర్థమైందా? మెత్తబడినాయి అన్నీ మన ఉమ్మిలో మంచి మెత్తబడిపోతాయి, మెత్తగా అయిపోతాయి, కరిగిపోతుంది అనమాట. మనం కొరకంగా మెత్త దూదిలాగా అవుతుంది. అది వేడిలో నీళ్ళలో కాగబెడితే కరిగిపోతుంది. ఓకేనా? అందుకోసం నేను ముఖ్యంగా వచ్చింది ఈ పోర్టిఫైడ్ రైస్ గురించి చెప్పడానికి. ఈ పోర్టిఫైడ్ రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. గత ప్రభుత్వంలో స్టార్ట్ చేశారు, ఇప్పుడు అన్ని స్టేట్లలో కూడా ఈ పోర్టిఫైడ్ రైస్ ఇస్తూ ఉన్నారు. ఇవి దాదాపు 70 రూపీస్ పడుతుంది పర్ కేజీ, ½ కిలో కలుపుతారు 50 కేజీ బ్యాగ్లో. మీకు ఇచ్చే రైస్ ఉన్నాయి కదా, ఇంటి దగ్గర ఇచ్చే రైస్ కానీ స్కూల్లో ఇచ్చే రైస్ కానీ, అవి 45 రూపాయలు పెట్టి ప్రభుత్వం కొంటుంది. 45 రూపాయలు పెట్టి కొంటుంది ప్రభుత్వం. పెద్ద పిల్లలు 6 to 10th పిల్లలకు ప్రభుత్వము కూర వండినందుకు, కర్రీ చేసినందుకు 9 రూపాయల 69 పైసలు ఇస్తుంది. రైస్ ఫ్రీ ఇస్తారు, 1 రూపీ, దట్ నాట్ ఎ మ్యాటర్. ఓకే. తర్వాత ఎగ్స్ ఫ్రీ ఇస్తారు, చిక్కీ ఫ్రీ ఇస్తారు, రాయి మాల్ట్ అండ్ జాగ్రీ ఆ బెల్లం అవి ఫ్రీ ఇస్తారు, వంట వాళ్ళకి జీతాలు ఇస్తారు. ఓన్లీ కర్రీ చేసినందుకు మాత్రమే 9 రూపాయల 69 పైసలు ఇస్తారు ఒక స్టూడెంట్కు, 6 to 10th పిల్లలకు. 3rd to 5th పిల్లలకు 6 రూపీస్ 62 పైసా ఇస్తుంది ప్రభుత్వం. ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్టిషన్లో వాళ్ళు కొంచెము, రాష్ట్రం కొంచెం కలిపి ఇస్తుంది అనమాట. దిస్ ఇస్ జనరల్ నాలెడ్జ్. మినిమం మీకు తెలియాలా ఏంటి, ఏం జరుగుతూ ఉంది, ఏంది. ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది, ఓ మాకు కూర తయారు చేసినందుకు 9 రూపాయల 69 పైసలు ఇస్తుంది ప్రభుత్వం. ఓకేనా? ఇదంతా జనరల్ నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్. బాగా చదవండి. ఖచ్చితంగా మీకు 576 క్రాస్ చేస్తారా? మీకు 5 ఎన్నైనా అనేలే. ఈ స్కూల్లో టాపర్కు నేను ఒక 2000 రూపీస్ వర్త్ వాచ్ ఫ్రీగా ఇస్తా. ఓకేనా? మరి ఎక్కడి నుంచో, విజయవాడ నుంచి వచ్చినా నేను. మీకు ఫుడ్ కమిషన్ చైర్మన్ వాచ్ ఎవరు గెలుచుకుంటారు? మరి మీ సార్ నాకు రేపు రిజల్ట్ వచ్చినాక ఫోటో తీసి పంపిస్తారు. ఓకే. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఓకే అమ్మా, బాయ్.